హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ విజయ్ కుమార్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గర ఎల్జీ G8X ఉంది, బ్లాక్ షార్క్ 2 ఉంది. మనం స్పీడ్ టెస్ట్ చూస్తున్నాం ఈరోజు. ఫస్ట్ నేను బ్లాక్ షార్క్ 2 స్పెసిఫికేషన్స్ చెప్తాను. ఇది వచ్చేసరికి 6GB ర్యామ్ 128GB రామ్తో వస్తుంది. మొబైల్ ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. బయట ఆల్రెడీ నేను మొబైల్ ఇది ఆన్ చేశాను కాబట్టి మీకు జస్ట్ ఇలా లుక్ చూపిస్తున్నాను అన్నమాట. మీకోసం ఇలా పెట్టేసి చూపిస్తున్నా ఇలా ఉంటుంది అనేసి. వాడుతున్నా 3 months నుంచి నేను వాడుతున్నా ఈ మొబైల్ని. పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకు ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఏది స్పీడ్ తెలుస్తుంది. ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట ఐకాన్. మొబైల్ వచ్చేసరికి అవుట్ సైడ్ లుకింగ్ ఇలా ఉంటుంది. మనకు ఫింగర్ ప్రింట్ కూడా ఆల్రెడీ నేను సెట్ చేసే ఉంచా. ఫింగర్ ప్రింట్ అనేది ఓపెన్ అవ్వడానికి చాలా స్పీడ్గా ఓపెన్ అవుతుంది ఇందులో కంపేర్ చేస్తే ఎల్జీ G8Xతో. ఎల్జీ G8X వచ్చేసరికి బాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. బయట అవుట్ సైడ్ నుంచి ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఇది 6GB ర్యామ్ 128GB రోమ్తో వస్తుంది. ఇది కూడా సేమ్ 855 స్నాప్డ్రాగన్ అనమాట. ఆల్రెడీ నేను ఇది కూడా వాడుతున్నా కాబట్టి రెండు మనం చూస్తున్నాం ఇప్పుడు. దీనికి ఇది డ్యూయల్ స్క్రీన్ మొబైల్, కానీ నేను ఇంకో స్క్రీన్ అనేది తీయలేదు. ఎందుకులే మనకు స్పీడ్ టెస్ట్కి అవసరం లేదనేసి డ్యూయల్ స్క్రీన్ నేను పెట్టట్లేదు, ఇందులో చూపించట్లేదు. మనం ఇప్పుడు రెండు కంపేర్ చేసుకుందాం ఏది స్పీడ్గా ఓపెన్ అవుతున్నాయో. ఛార్జింగ్ స్పీడ్ కూడా మనం ఇందులో చూద్దాం, ఏది స్పీడ్గా ఛార్జింగ్ ఎక్కుతుంది ఏది అనేసి. ఇందులో మొత్తం పర్ఫార్మెన్స్ కాకుండా మొత్తం ప్రతి టెస్ట్ మనం ఇందులో చూస్తూ ఉంటాం. ఇది బ్యాక్ సైడ్ లుకింగ్ వచ్చేసరికి ఇందులో ఏమో కెమెరా వచ్చేసరికి ఏంటంటే అలా ఫోన్లోనే అలా అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది అన్నమాట. లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇది బ్లాక్ షార్క్ 2 కూడా అది వేరే ఉంటుంది లుకింగ్ మొత్తం. రెండు మంచి లుకింగే మొబైల్స్ రెండు. ఇలా ఫస్ట్ వీటిని మనం ఫింగర్ ప్రింట్ లాక్ స్పీడ్ చూద్దాం, ఏది స్పీడ్గా ఉన్నాయో లేదో. ఓకే, మనకు బ్లాక్ షార్క్ 2 ఓపెన్ అయింది ఫస్ట్ రౌండ్లో స్పీడ్గా. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఒక 2-3 times. ఇప్పుడు కూడా బ్లాక్ షార్క్ 2 ఓపెన్ అయింది. మనకు ఫింగర్ ప్రింట్లో వచ్చేసరికి బ్లాక్ షార్క్ 2 స్పీడ్గా ఓపెన్ అవుతుంది అన్లాక్ అవ్వడానికి స్పీడ్గా. నెక్స్ట్ వచ్చేసరికి మనం లోపల ఉన్న యాప్స్ ఉంటాయి కదా, అవి ఎలా ఉన్నాయో చూద్దాం. అంత స్పీడ్గా ఏది స్పీడ్గా ఓపెన్ అవుతున్నాయో ఏవి అలా ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మనకు లోపల వచ్చేసరికి ఇది రెండు స్మూత్గా ఉన్నాయన్నమాట. స్మూత్గా రన్ అవుతుంది అన్నమాట మొబైల్ కూడా. ఎన్ని యాప్స్ ఎక్కించినా నా దగ్గర ఫ్రీ ఫైర్, పబ్జీ మొబైల్ ఇవన్నీ యాప్స్ కొన్ని గేమ్స్ ఎక్కించి ఉంచా. మనకు కొంచెం పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, స్పీడ్ టెస్ట్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం కొన్ని గేమ్స్ ఉన్నాయి మన దగ్గర, చూద్దాం. ఈ బ్లాక్ షార్క్ 2లో మొబైల్లో బాగా నచ్చేది ఏంటంటే ఇందులో సపరేట్గా గేమింగ్కి ఒక బటన్ ఇస్తాడు. ఆ బటన్ ఆన్ చేసామనుకో చాలా 3D టచ్, చాలా ఫీచర్స్ అనేవి ఇందులో ఇచ్చాడు. అలాగే ఎల్జీ G8Xలో కూడా గేమ్ ప్యాడ్ ఇచ్చాడులే, కానీ గేమ్ ప్యాడ్ మనం దానివల్ల ఏంటంటే ఛార్జింగ్ ఈజీగా డ్రైన్ అయిపోతుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఓపెన్ చేసాం యాప్. మనకు రెండు ఒకేలా ఓపెన్ అనిపిస్తుంది, ఒకే స్పీడ్తో.
చూడండి మళ్ళీ ఒకసారి. ఫస్ట్ మనకు బ్లాక్ షార్క్ 2లోనే ఎక్కువ స్పీడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి బ్లాక్ షార్క్ 2, రైట్ సైడ్ వచ్చేసరికి ఎల్జీ G8X మొబైల్ ఉంది. మ్యాక్సిమం మనకు వచ్చేసరికి అయితే నాకు తెలిసిన ప్రకారం అయితే మొత్తం బ్లాక్ షార్క్ 2 ఎక్కువ స్పీడ్గా ఉంది ఎల్జీ G8X కంటే. రెండు కాకపోతే ఒకే స్నాప్డ్రాగన్ 855 స్నాప్డ్రాగన్లోనే ఇంత చేంజ్ కనపడుతుంది చూడండి. ఇప్పుడు మనం ఫ్రీ ఫైర్ యాప్స్ ఓపెన్ చేస్తున్నాం. మనకు ఫస్ట్ బ్లాక్ షార్క్ 2లోనే ఓపెన్ అయింది విత్ ఫేస్ ఫింగర్ ప్రింట్ ఓపెన్ అయ్యి కూడా. ఫేస్ ఫింగర్ ప్రింట్ పెట్టాను అన్నమాట నేను. అది ఓపెన్ అయ్యి కూడా గేమ్ ఇదే స్పీడ్గా ఓపెన్ అయింది బ్లాక్ షార్క్ 2 ఎల్జీ G8Xతో కంపేర్ చేస్తే. ఫైనల్గా మాత్రం నెట్ కనెక్షన్ లేక ఎల్జీ G8Xలోనే ఓపెన్ అయింది. నెట్ కనెక్షన్ వల్ల ఇది కొంచెం చూపించడానికి కుదరట్లేదు ఈ గేమింగ్ అనేది ఒకటి. వేరే యాప్స్ మనం చూద్దాం. ఎంఎక్స్ ప్లేయర్ వచ్చేసరికి మనకు ఎల్జీ G8Xలోనే కొంచెం స్పీడ్గా ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఛార్జింగ్ స్పీడ్ చూద్దాం. మన దగ్గర వచ్చేసరికి బ్లాక్ షార్క్ 2 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది. ఈ ఫాస్ట్ ఛార్జర్ పెట్టేసి మనం ఏది ఎక్కువ స్పీడ్ ఎక్కుతుందో మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి ఎల్జీ G8X మొబైల్ మనం ఛార్జింగ్ పెట్టాం. ఇది వచ్చేసరికి 21 వాట్స్ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. క్విక్ 4.4 ఛార్జర్తో ఛార్జింగ్ స్పీడ్ దీన్ని. బట్ కాకపోతే మనం బ్లాక్ షార్క్ 2 ఛార్జర్ 18 వాట్స్ ఛార్జర్ పెట్టాం. ఇది క్విక్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చూపిస్తుంది. మనకి ఇంకా ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ దాకా టైం అని చూపిస్తుంది అన్నమాట. ఇది వచ్చేసరికి ఫుల్ బ్యాటరీ అవ్వడానికి మనకు 2 అవర్స్ 10 మినిట్స్ పడుతుంది ఫుల్ ఛార్జింగ్ 18 వాట్స్ ఛార్జర్స్ ఫాస్ట్ ఛార్జర్ పెడితేనే. ఇలా మనం ఒక 1 మినిట్ పక్కకు పెట్టి ఉంచుదాం. నెక్స్ట్ మనం బ్లాక్ షార్క్ 2కి ఛార్జింగ్ పెట్టి ఉంచుదాం. ఇది వచ్చేసరికి దీని ఛార్జరే కాబట్టి ఇది ఫాస్ట్గా ఎక్కుతుంది. అందులో ఒకటి ఇది బ్యాటరీ ఫుల్ అవ్వడానికి మనకు 50 మినిట్స్లో బ్యాటరీ ఫుల్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలా ఛార్జింగ్ ఎక్కేటప్పుడు అలా చూపిస్తుంది. ఎంతైనా ఈ రెండు మొబైల్లో కంపేర్ చేసుకుంటే బ్లాక్ షార్క్ 2 అనేది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా బడ్జెట్లో అయినా కానీ ఏదైనా కానీ గేమింగ్ ఆడుకునే వాళ్ళందరికైతే బ్లాక్ షార్క్ 2 మొబైల్ నేను బెస్ట్ అని చెప్తా. క్యామ్లో అయినా అంతే, రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఎల్జీ G8Xలో వచ్చేసరికి బ్యాక్ క్యాము 12 MP 15, మనకు బ్లాక్ షార్క్ 2లో వచ్చేసరికి 48 MP. కానీ రెండు ఈక్వల్గా ఉన్నాయి. నైట్ టైం కూడా నేను చూసా, రెండు చెక్ చేసా, రెండు ఈక్వల్ క్యామ్తోనే ఉన్నాయి. రెండిట్లో డిఫరెన్స్ ఏం లేదు. ఫాస్ట్ ఉండాలంటే మొబైల్, స్పీడ్ ఛార్జింగ్ ఉండాలంటే, గేమింగ్కి ఎక్కువ ఉండాలంటే, గేమింగ్ పర్ఫార్మెన్స్ మొత్తం హైలైట్ ఉండాలంటే మనకు బ్లాక్ షార్క్ 2 అయితే నేను ఓకే అని చెప్తా. లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మనం ఇక్కడ బ్యాక్ ఎస్ అని ఉంది కదా, అది మనం ఏ కలర్ అంటే ఆ కలర్ మార్చుకోవచ్చు. అలా చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. ఇలాంటి ఆప్షన్స్ చాలా చాలా ఉన్నాయి ఇందులో. మనం మ్యూజిక్ పెట్టేటప్పుడు మ్యూజిక్ కూడా కొన్ని లైటింగ్స్ ఉన్నాయన్నమాట. ఇది మ్యూజిక్కి ఛార్జింగ్ ఎక్కేటప్పుడు చూపించే ఇండికేటర్. అదే సాంగ్స్ పెడితే వస్తుంది. మనం ఇప్పుడు సాంగ్స్ పెడుతున్నాం, ఎలా వస్తుందో చూడండి.
సాంగ్స్ ప్లే చేసినప్పుడు ఇలా సైడు అలా వస్తుంది మ్యూజిక్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇందులో ఫీచర్స్ ఉన్నాయి. ఎవరైనా గేమింగ్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం బ్లాక్ షార్క్ 2 ప్రిఫర్ చేయండి. అది వచ్చేసరికి ఇప్పుడు కాస్ట్ వచ్చేసరికి 30,000 ఉంది. ఇంతకుముందు అయితే 25 ఉండేదిలే, కానీ ఇప్పుడు కొంచెం మొబైల్స్కి కాస్ట్ పెరిగింది కాబట్టి 30,000 వరకు ఉంది. 32 ఉండేదిలే, కానీ ఇప్పుడు 30 నడుస్తుంది. అదే LG G8X వచ్చేసరికి అది కూడా సేమ్ కాస్ట్ ఉంది. మొన్నటి వరకు ఆఫర్ 25 వరకు పెట్టిండలే, కానీ ఇప్పుడు కూడా అది అంతే నడుస్తుంది కాస్ట్. ఈ రెండు మొబైల్స్లో కంపేర్ చేస్తే మాత్రం ఇది బ్లాక్ షార్క్ 2 తోపు అని నేను చెప్తున్నా. లుకింగ్ అయినా గేమింగ్ ఆప్షన్ చూడండి, అలా దానికి ఒక సపరేట్ బటన్ ఇచ్చారు. ఈ విధంగా కంపేర్ చేసినా కానీ LG G8Xతో పోలిస్తే బ్లాక్ షార్క్ 2 బెటర్. మ్యాక్సిమం ఉన్న ఈ బడ్జెట్లో ఉన్న గేమింగ్ మొబైల్స్లలో ఈ 30,000 లోపల ఉన్న అయితే బ్లాక్ షార్క్ 2 తీసుకుంటే సూపర్. గేమింగ్కి, పబ్జి గేమింగ్కి అయినా ఏ గేమ్ అయినా ఆడుకోవడానికి.